రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాఖీ పండుగ రోజు బస్సు ఛార్జీలు పెంచడంపై ఘాటుగా స్పందించారు. సోనియా గాంధీ అవార్డు గ్రహీత రేవంతానికి ఒక విన్నపమంటూ వ్యంగ్యంగా విమర్శించారు. ఏదైనా పండుగ రోజు రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల దీవెనలను నేరుగా పొందాలన్నారు. పండుగ వస్తే చాలు బెంబేలెత్తేలా చేస్తున్న రేవంతానికి సన్మానం చేయడానికి ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారన్నారు. మహిళలకు ఉచితం అంటూనే పురుషులకు ఛార్జీలు డబుల్ చేసి వాళ్లను ట్రబుల్ చేస్తున్న రేవంతాన్ని చూడ్డానికి జనాలు తహతహలాడుతున్నారన్నారు కేటీఆర్. పండుగ రోజు కూడా ప్రజల సొమ్ములు కొల్లగొట్టాలంటే ప్రత్యేకమైన టాలెంట్ కావాలని, రాఖీ రోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం అంటే అది మామూలు తెలివి కాదని ఎద్దేవా చేశారు. ఈ ఛార్జీలు పెంచుడు కార్యక్రమాన్ని 7వ గ్యారంటీగా ప్రచారం చేయాలని సూచించారు. వీలైతే పండుగ గిఫ్ట్ అని కార్లు ముద్రించి పంచిపెడితే జనం బాగా గుర్తుపెట్టుకుంటారని కేటీఆర్ విమర్శించారు.